హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ వీడియో వచ్చేసి చాలా క్లియర్గా బ్లౌజ్ కటింగ్ అనేది చూపించబోతున్నానండి. అది కూడా కొలత బ్లౌజ్ తోటి. ఈ వీడియో ఒక్కటి మీరు చూసారంటే మీరు ఎక్కడికి వెళ్లకుండా చక్కగా ఇంట్లోనే కూర్చుని ఒక అరగంటలో మీకు బ్లౌజ్ కటింగ్ అంటే ఇంతేనా అనేలాగా క్లియర్గా అర్థమయ్యేలాగా ఈ వీడియో అయితే ఉంటుందండి. స్కిప్ చేయకుండా చూడండి. టైలరింగ్ టచ్ లేని వాళ్ళకి కూడా చాలా సింపుల్గా అర్థమైపోతుంది అనమాట బ్లౌజ్ కటింగ్. దీనికోసం బాగా సెట్ అయినటువంటి కొలత బ్లౌజ్ ఒకటి తీసుకోండి. అది లైనింగ్ బ్లౌజ్ అయినా పర్వాలేదు, ప్లెయిన్ బ్లౌజ్ అయినా పర్వాలేదు. మీరు వేరే వాళ్ళకి కుట్టాలనుకుంటే వేరే వాళ్ళదైనా తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి నేను మీటర్ క్లాత్ అయితే తీసుకున్నానండి. బిగినర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా క్లాత్ ఎక్కువ ఉండేలాగే తీసుకోండి. మీకు అసలు బ్లౌజ్ కటింగ్ లేదా మార్కింగ్ అసలు టచ్ లేదనుకున్న వాళ్ళైతే పేపర్ మీద ట్రై చేయండి. ఎన్ని వీలైతే అన్నిసార్లు మీరు పేపర్ కటింగ్ చేశారనుకోండి, మీకు అర్థమవుతుంది అనమాట కటింగ్ ఎలా చేసుకోవాలి అనేది. ఈ మీటర్ క్లాత్ని ఒక ఫోల్డింగ్ చేసుకుని నిలువు మడత వేయాలండి, అడ్డం మడత వేయకూడదు. ఫోల్డింగ్ అనేది మన వైపుకే ఉండేలాగా పెట్టుకోవాలి. అంటే ఇది బ్యాక్ ఓపెన్ అలా ఏం కాదు కాబట్టి, బ్లౌజ్ ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఫోల్డింగ్ మన వైపుకు ఉండేలాగా పెట్టుకుని మనం కొలతలన్నీ కూడా మార్క్ చేసుకోవాలన్నమాట. బిగినర్స్ అయితే ఖచ్చితంగా 1 మీటర్ క్లాత్ అయితే తీసుకోండి, మీకు చక్కగా అర్థమవుతుంది అనమాట. ఫస్ట్ ఈ చివర క్లాత్ అంచులు హెచ్చు తగ్గులు లేకుండా ఉండడం కోసం స్కేల్ తోటి ఒక స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకోండి. ఓకే, స్ట్రైట్ లైన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొలత బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ని ఈ విధంగా నీట్గా పరుచుకుని ఒకవైపు చంక భాగం దగ్గర నుంచి రెండో వైపు చంక భాగం వరకు లూజ్ మనం చెక్ చేసుకోవాలి. ఈ లూజ్ చెక్ చేసుకునేటప్పుడు నెక్ పాకుపోయినట్లు అలా దూరంగా పెట్టకూడదండి, నీట్గా చక్కగా ప్లేస్ చేసుకోవాలి. ఓకే, ఇలా షోల్డర్స్ని స్ట్రైట్గా పెట్టుకుని చూసుకోండి ఇలా. ఓకే, చూడండి ఇక్కడికి 19 ఇంచులు వచ్చింది అనమాట చెస్ట్ లూజ్. ఇది 19 ఇంచులు అంటే మనకి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అది కూడా బ్యాక్ సైడ్ 19 ఇంచులు ఉంటుంది, ఫ్రంట్ సైడ్ కూడా 19 ఇంచులు ఉంటుంది అనమాట. అంటే మీరు ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు మొత్తం రౌండ్ ఎంత అని, ఫ్రంట్ బ్యాక్ మొత్తం అంతా కలిపి ఎంత వస్తుంది అనేది మీకు ఇక్కడ తెలిసిపోతుంది అనమాట. తర్వాత నడుము లూజు ఒకవైపు ఉక్సుల పట్టీ దగ్గర నుంచి కాజాల పట్టీ వరకు ఇలా మొత్తం చూసుకోండి. 33 ఇంచులు నడుము లూజ్ వచ్చింది. సి అంటే చెస్ట్ రౌండ్ అండి. డబ్ల్యూ అంటే వేస్ట్ రౌండ్ అనమాట. ఓకే, 33 ఇంచులు కూడా నోట్ చేసుకోండి. తర్వాత బ్లౌజ్ పొడవు వచ్చేసి భుజం కుట్టు ఉంటుంది కదా, షోల్డర్ దగ్గర నుంచి మనం చూసుకోవాలి. బ్యాక్ పార్ట్లోనే చూడాలండి, ఫ్రంట్ పార్ట్లో ఈ పొడవులు అవి చూడకూడదు. కొలతలన్నీ కూడా మనం బ్యాక్ పార్ట్లోనే చూసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు చూసుకోవచ్చు ఫ్రంట్ పొడవు. ఓకే, చూసారా ఇక్కడికి 14 ఇంచులు వచ్చింది అనమాట. మరీ గట్టిగా లాగేయకండి క్లాత్ని, మీకు లెంత్ పెరిగిపోతుంది. మీరు కొలతలు తీసుకునేటప్పుడు మరీ టైట్గా పట్టుకుని లాగి తీసినా కూడా మీకు ఒక 1/4 ఇంచు 6 ఇంచు ఎక్కువ వస్తుంది అనమాట. ఓకే, బ్లౌజ్ పొడవు వచ్చేసరికి 14 ఇంచులు లెంత్. ఓకే, చెస్ట్ రౌండ్, వేస్ట్ రౌండ్, లెంత్. చెస్ట్ రౌండ్ చూడండి 19 ఇంచులు బ్యాక్ వచ్చింది కదా చెస్ట్ లూజ్. ఈ ఫ్రంట్ కూడా 19 ఉంటుంది. అంటే 19 + 19 మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకుని వేసుకుంటే మీకు మొత్తం చెస్ట్ రౌండ్ అనేది వస్తుంది. ఇది అంత ఇంపార్టెంట్ కాదు, మీకు తెలియడం కోసం నేను చెప్తున్నాను అనమాట. అంటే ఇది 38 ఇంచులు బ్లౌజ్, ఇది 38 సైజు బ్లౌజ్ అనమాట. ఓకే, వేస్ట్ రౌండ్ వచ్చేసి 33 ఇంచులు, లెంత్ వచ్చేసి 14 ఇంచులు. ఈ 3 కొలతలు మనం తీసుకుంటే కొలత బ్లౌజ్ నుంచి కరెక్ట్గా వస్తుందండి. ఇంకా ఎక్కువ ఏమి చెక్ చేయక్కర్లేదు. హ్యాండ్ కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్ కొలతలు తీసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ అయితే మనం బ్లౌజ్ పొడవు మార్క్ చేసుకున్నాము. బ్లౌజ్ పొడవు వచ్చేసి మనం స్టార్టింగ్ లైన్ వేసుకున్నాం కదా, ఈ లైన్ దగ్గర నుంచి మార్క్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్ 14 ఇంచుల పొడవు ఉంది కదా, 14 ఇంచులకి ఇంకొక 1 ఇంచ్ కలుపుకోండి. 1 ఇంచు కలుపుకుని 15 ఇంచుల పొడవు మార్క్ చేసుకోండి. సపోజ్ మీ బ్లౌజ్ పొడవు 15 ఉంటే ఇంకొక 1 ఇంచ్ కలుపుకుని 16 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలన్నట్టు. ఇదే 15 ఇంచులని ఇటు ఈ చివరను కూడా ఒక మార్క్ చేసుకుంటే మీకు హెచ్చు తగ్గులు అనేటివి రాకుండా వస్తుందండి. ఓకేనా, ఇప్పుడు ఈ 2 మార్కింగ్లని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ లైన్ పైన మనము నెక్ షోల్డర్ని మార్క్ చేసుకుంటాం అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనము షోల్డర్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాము. షోల్డర్ వచ్చేసరికి మనకి కొలత బ్లౌజ్ నుంచి చూసుకోవడానికి కరెక్ట్గా రాదండి. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే కొలత బ్లౌజ్ నుంచి ఎంత తీసుకుంటే సెట్ అవుతుంది అనేది తెలుస్తుంది. బిగినర్స్కి అది తెలియదు అనమాట. వీళ్ళు ఏంటంటే చిన్న టిప్ అండి, మనకి చెస్ట్ లూజ్ వచ్చేసరికి బ్యాక్ పార్ట్ కిందాక 19 ఇంచులు వచ్చింది కదా చెస్ట్ లూజు. ఆ 19 ఇంచులలో సగం ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలి. 19 ఇంచులలో సగం అంటే 9.5 ఇంచులు వస్తుంది.
9.5 ఇంచులు నేను 9.5 ఇంచుల దగ్గరికి నేను మార్కింగ్ అయితే చేశాను. ఆ 9.5 ఇంచులలో మనము ఒక 4 ఇంచులు తగ్గించేసేయండి. తగ్గిస్తే మీకు కావాల్సిన షోల్డర్ విడ్త్ అనేది ఇక్కడ వస్తుందండి. నార్మల్ బ్లౌజెస్కి, నార్మల్ అయినా లైనింగ్ అయినా కూడా డీప్ నెక్ బ్లౌజెస్కి చెప్తున్నాను నేను. బోట్ నెక్ బ్లౌజులకి ఈ ఫార్ములా అనేది సెట్ అవ్వదు అనమాట. ఓకే, ఇది ఓన్లీ నార్మల్ డీప్ నెక్స్కి మాత్రమే ఇది సెట్ అవుతుంది. ఓకే, మీ చెస్ట్ లూజ్ ఎంతైతే వస్తుందో దానిలో ఇక్కడ 4వ భాగాన్ని మార్క్ చేసుకుని 4 ఇంచులు తగ్గించుకుంటే సరిపోతుంది అన్నట్టు. ఓకే, ఇలా ఇప్పుడు ఇక్కడ నాకు వచ్చేసి 5.5 ఇంచులు మిగిలింది. 9.5 ఇంచులలో నేను 4 ఇంచులు తగ్గించేస్తే 5.5 ఇంచుల షోల్డర్ కోసం సరిపోయింది అనమాట. ఈ 5.5 ఇంచులలో నేను నెక్ విడ్త్ షోల్డర్ విడ్త్ 2 మార్క్ చేసుకుంటాను. అలాగే చంక డౌన్, ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనం చంక డౌన్ మార్క్ చేసుకోవాలి. చంక డౌన్ వచ్చేసరికి 6 లేదా 6.5 ఇంచుల వరకు పెట్టుకోవచ్చు. 6 ఇంచులు చంక డౌన్ అనేది ఏ సైజ్ వాళ్ళకైనా సెట్ అవుతుందండి. మరి చిన్న సైజ్ బ్లౌజులకి అయితే 5.5 ఇంచుల నుంచి బ్లౌజులకి చంక డౌన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను 6 ఇంచుల దగ్గరికి చంక డౌన్ మార్క్ చేస్తున్నాను. ఓకేనా, ఆర్మ్ హోల్ డౌన్ అండి ఇది. అదేంటి షోల్డర్ 5.5 పెట్టాం కదా, ఇక్కడ కూడా 5.5 పెడదామంటే సరిపోదు. ఎందుకంటే ఇది 38 సైజ్ కదా, దగ్గరగా 40 సైజ్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి చంక డౌన్ అనేది 5.5 పెడితే సరిపోదన్నమాట. అవి ఏంటంటే మనం చిన్న చిన్న మార్పులు చేసుకుని ప్రతి ఒక్క సైజుకి ఒకే ఫార్ములా అనేది ఉండదండి. చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ మనకంటూ ఒక అవగాహన అనేది రావాలన్నమాట. ఈ సైజ్ బ్లౌజ్కి ఇది సరిపోతుందా లేదనేది ఒక ఐడియా రావాలి. ఓకేనా, ఇప్పుడు 6 ఇంచుల చంక డౌన్కి ఇలా స్ట్రైట్ చేసుకుని ఒక ఎల్ షేప్ లాగా ఒక మార్క్ చేసుకోండి. తర్వాత ఆ కార్నర్లో చంక రౌండ్ కోసం 1.5 ఇంచులు. ఓకే, ఆర్మ్ హోల్ రౌండ్ కోసం చిన్న సైజ్ వాళ్ళు అయితే 1.5 పెట్టుకోవచ్చు అండి. పెద్ద సైజ్ బ్లౌజే కదా ఇది 38 అంటే 1.5 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ మార్క్ చేసుకుందాం. చెస్ట్ లూజ్ వచ్చేసరికి 19 ఇంచులు కదా, 19 ఇంచులలో సగం 9.5 ఇంచులు. ఇందాక మీకు షోల్డర్ మార్కింగ్ దగ్గర చూపించాను చూడండి, సేమ్ అదే అనమాట. 9.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి. క్లాత్ యొక్క ఫోల్డింగ్ దగ్గర నుంచి చంక డౌన్ డాట్ని బేస్ చేసుకుంటూ చంక డౌన్ డాట్ మీదగానే ఈ చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా 1.5 లేదా 2 ఇంచులు మన ఇష్టం పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా అంతకన్నా ఎక్కువ పెట్టాల్సిన పని ఏమీ లేదండి. తర్వాత వచ్చేసరికి మనం నడుము లూజ్ అండి. నడుము లూజు 33 ఇంచులు. మొత్తం రౌండ్ చెక్ చేసాం మనం, హుక్స్ పట్టి నుంచి కాజా పట్టి మొత్తం రౌండ్ చెక్ చేసుకున్నప్పుడు 33 ఇంచులు నడుము లూజ్ వచ్చింది కాబట్టి ఈ 33 ఇంచులలో మనం 4వ భాగాన్ని మార్క్ చేసుకోవాలి. టేప్ని 33 ఇంచుల దగ్గరికి ఇలా 4 భాగాలుగా ఫోల్డ్ చేసుకుంటే మీకు చాలా సింపుల్గా వచ్చేస్తుందండి. 8.5 ఇంచులు. ఈ 8.5 ఇంచులని ఇక్కడ ఈ చివరన క్లాత్ యొక్క ఫోల్డింగ్ దగ్గర నుంచి మార్క్ చేసుకోవాలి. తర్వాత మనము బ్లౌజ్కి వెనక భాగంలో డాట్ వేస్తాం కదా, బ్యాక్ డాట్. ఈ డాట్ కోసము ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే మనం వదులుకోవాలి. ఎగ్జాక్ట్ నడుము లూజు 33 ఇంచులలో 4వ భాగం మార్క్ చేశాను. ఒక 1 ఇంచు బ్యాక్ డాట్ కోసం మార్క్ చేశానండి. తర్వాత ఇక్కడ స్టిచ్చింగ్ కోసం 2 ఇంచులు పెట్టుకున్నాం కదా, ఇక్కడ కూడా స్టిచ్చింగ్ కోసం 2 ఇంచులు, 1.5 ఇంచులు పెట్టుకుంటే 1.5 ఇంచులే పెట్టుకుని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్స్ దగ్గర ఇలా స్ట్రైట్గా కలిపేసుకోవాలి. మీకు అర్థం అవ్వకపోతే చెప్పండి ఫ్రెండ్స్, నేను ఇంకో వీడియోలో ఇంకా క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ చివరన సైడ్ ఎడ్జ్ల వైపు ఒక 1/2 ఇంచ్ క్రాస్ అనేది తీయండి. ఈ క్రాస్ తీయడం వల్ల బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ ఏదైతే మనం 1.5 ఇంచులు ఈ కార్నర్లో చంక రౌండ్ కోసం మార్క్ చేసాం కదా, ఆ మార్కింగ్ దగ్గర చంక డౌన్ 6 ఇంచులు ఏదైతే ఉందో 6 ఇంచుల దగ్గరికి టేప్ని ఇలా ఫోల్డ్ చేస్తే మీకు కరెక్ట్గా మిడిల్ పాయింట్ వస్తుంది. ఈ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి కాస్త పైన నుంచి ఇలా ఆర్మ్ హోల్ రౌండ్ అన్నా చంక రౌండ్ అన్నా ఒకటేనండి. ఇలా రౌండ్ షేప్ వచ్చేలాగా చక్కగా మార్క్ చేసుకోండి. వీలైనంత వరకు మీరు రౌండ్ స్కేల్స్ని వాడడం అలవాటు తగ్గించేసుకోండి. ఓకే, ఎప్పుడైనా సరే మనము మన ఫ్రీగా హ్యాండ్ తోటి మార్క్ చేసుకునేలా ఉండాలి. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనము చంక రౌండ్ని ఒకసారి టేప్తో కొలవాలండి. మన ఆది బ్లౌజ్కి ఎంత ఉంది, మనం మార్క్ చేసింది సెట్ అయిందా లేదా అనేది పైన షోల్డర్ దగ్గర నుంచి చంక రౌండ్ కుట్టేసి ఉంటుంది ఆది బ్లౌజ్కి, అదంతా చెక్ చేయాలి. 8.5 ఇంచులు వచ్చింది. ఈ 8.5 ఇంచులు మనం చేసిన మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్కి రావాలన్నమాట. ఫస్ట్ పైన షోల్డర్ కుట్టు కోసము ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టేయండి.
ఓకే, ఇక్కడ నుంచి మనం చేసిన మార్కింగ్కి ఒక పావించి లోపలికి టేప్ని ఇలా రౌండ్గా జరుపుకుంటూ చెక్ చేసుకోవాలి. ఓకే, చూడండి ఇక్కడ కూడా మనకి కరెక్ట్గా 8.5 ఇంచులు వచ్చింది. ఓకే, మనకి ఎక్స్ట్రా స్టిచ్చింగ్తో పని లేదండి, మనకి ఎగ్జాక్ట్ 8.5 ఇంచులు రావాలి. ఓకే, కరెక్ట్గా వచ్చేసింది. ఇంకా మనం మార్పులు ఏమి చేయాల్సిన పని ఏమీ లేదు. ఒకవేళ తక్కువ వచ్చింది అనుకోండి, చంక ఆ డౌన్ ఏదైతే ఉందో కొంచెం ఇలా డౌన్ తీస్తే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ విడ్త్ మార్క్ చేస్తున్నానండి. ఇక్కడ నేను 3 ఇంచులు వచ్చేసి షోల్డర్ విడ్త్ అనమాట. 3 ఇంచులు ఏ సైజ్ బ్లౌజ్కైనా సరిపోతుందండి. రిమైనింగ్ మనకి 2.5 ఇంచులు ఉంటుంది కదా, అది నెక్ విడ్త్కి సరిపోతుంది అనమాట. ఓకే, తర్వాత బ్యాక్ నెక్ డీప్. బ్యాక్ నెక్ డీప్ వచ్చి ఇక్కడ మనం కొలత బ్లౌజ్ యొక్క వీపు ఉంటుంది చూసారా, ఈ వీపు పొడవును చూసుకుంటే సరిపోతుందండి. వీపు పొడవు వచ్చేసి 4.5 ఇంచులు ఉందన్నమాట. ఈ 4.5 ఇంచులకి ఇంకొక 1/2 ఇంచ్ కలుపుకుని ఒక 5 ఇంచులు ఇక్కడ మనం మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అంటే కుట్టు కోసం కావాలి కదా, కింది వైపున పై వైపున కుట్టు కోసం ఒక 1/2 ఇంచ్ కలుపుకుని 5 ఇంచులు ఇక్కడ వీపు పొడవు మార్క్ చేసుకుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోండి. ఇంత క్లియర్గా మీకు ఎక్కడ కూడా వీడియో కానీ లైవ్లో కానీ ఎవ్వరూ చెప్పరండి. 100% మీకు వీడియోని ఫాలో అయ్యారంటే చక్కగా మీకు బ్లౌజ్ కటింగ్ వచ్చేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ కార్నర్లో ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకుని ఒక చిన్న రౌండ్ షేప్ అయితే ఇచ్చేసేయండి. బిగినర్స్ ఏంటంటే ముందుగానే భయపడిపోయి కొత్త కొత్త మోడల్స్ అన్ని ట్రై చేసేసి ఇవి చేయాలి అవి చేయాలని ఎక్సైట్ అయిపోయి మొత్తానికి చిరాకు వచ్చేలా కాకుండా ఫస్ట్ స్టార్టింగ్ మీరు రౌండ్ నెక్ తోటి మొదలుపెట్టి పేపర్ కటింగ్స్ అలవాటు చేసుకోండి. కటింగ్ మీరు ఎప్పుడైతే ప్రాపర్గా చేస్తారో బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా ప్రాపర్గానే వస్తుందండి. కటింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇప్పుడు మొత్తం మీకు మార్కింగ్ అంతా అర్థమైపోయింది కదా. ఇప్పుడైతే మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీరు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. బ్యాక్ నెక్ రౌండ్ అయితే అప్పుడే కట్ చేయొద్దండి. మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ డీప్ కట్ చేసుకోవచ్చు. ఒకవైపున బ్యాక్ పార్ట్ని కట్ చేసాం కదా, ఇప్పుడు రెండో వైపున హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఇది ఒక ఫోల్డింగ్ మీద ఉంది కదా క్లాత్, దీనిని డబల్ ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. హ్యాండ్స్ ఎప్పుడు కూడా మనకి డబల్ ఫోల్డింగ్ మీద రావాలి, అంటే 4 మడతల మీద ఉండాలి. ఎందుకంటే మనకు ఒకే కటింగ్లో 2 చేతులు రావాలి కదా, 2 హ్యాండ్స్ వచ్చేయాలి కాబట్టి ఇక్కడ కూడా క్లాత్ యొక్క ఎడ్జెస్ సమానంగా ఉండేలాగా ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చేతికి ఇది నార్మల్ బ్లౌజ్ అని చెప్పాను కదా, దానికి చేతి కుట్లు వేసుకుంటాను చూడండి హ్యాండ్ చివరన. దానికోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా ముందుగానే మనం వదులుకోవాలన్నమాట. వదిలేసి మార్క్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనము ఈ కొలత బ్లౌజ్ యొక్క హ్యాండ్ ఉంటుంది కదా, ఈ హ్యాండ్ తోటి చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చండి. బిగినర్స్కి ఇది చాలా చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇది ఫస్ట్ ఏంటంటే ఈ హ్యాండ్ చివర ఉంటుంది కదా, ఈ చివరలని హ్యాండ్ యొక్క ఫోల్డింగ్ని క్లాత్ యొక్క ఫోల్డింగ్ వైపు పెట్టుకుని ఇలా ఫస్ట్ హ్యాండ్ చివరలని ఆ లైన్ ఏదైతే ఉందో లైన్ మీద పెట్టేసుకోండి, నేను చూపించిన విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగాను. తర్వాత ఈ ఫోల్డింగ్ హ్యాండ్ ఫోల్డింగ్ రెండు ఒకవైపు లాగా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ నీట్గా క్లాత్ని అయితే సర్దుకోవాలి. కొలత బ్లౌజ్ యొక్క క్లాత్ని చక్కగా సర్దుకున్న తర్వాత ఇక్కడ జాయింట్ ఉంటుంది కదా హ్యాండ్ పొడవు, దానికన్నా ఒక 1/2 ఇంచు పై వైపుకి మార్క్ చేసుకోవాలి ఎక్స్ట్రాగా. అంటే కుట్టేసరికి కరెక్ట్గా మనకి హ్యాండ్ లెవెల్కి వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ చంక డౌన్ చూసారా, ఇక్కడ కూడా అంతే కరెక్ట్గా ఆ చంక కుట్టు ఎక్కడికైతే ఉందో దానికన్నా ఒక 1/2 ఇంచు పై వైపుకి మనం మార్క్ చేసుకోవాలి, ఎక్స్ట్రాగా మార్క్ చేయాలన్నమాట. తర్వాత హ్యాండ్ లూజ్ మార్కింగ్ని ఈ చంక లూజ్ దగ్గరికి ఇలా క్రాస్గా కలిపేసేయండి. ఇంతే, మీకు ఇక్కడ చాలా ఈజీగా హ్యాండ్ పొడవును హ్యాండ్ లూజు రెండు కూడా వచ్చేసాయి. ఇలా క్రాస్గా మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ హ్యాండ్ పొడవు మార్కింగ్ దగ్గర ఇలా స్ట్రైట్గా ఉండేలాగా చిన్న మార్క్ చేసుకోండి. టేప్ తోటి అయితే 1.5 ఇంచులు ఉండేలాగా చూసుకోండి స్ట్రైట్గా. ఇప్పుడు హ్యాండ్ యొక్క డౌన్ మార్క్ చేసుకోవడం కోసం ఇలా షేప్ తిప్పాలి, కొంచెం కరువు షేప్ వచ్చేలాగా తిప్పాలన్నమాట. మీకు కరువు తీయడం రావట్లేదు అనుకోండి, ఇలా స్కేల్ తోటి ఇలా క్రాస్గా
ఈ 1.5 ఇంచుల మార్కింగ్ ఉంది చూసారా పొడవు దగ్గర, దానికి ఇలా క్రాస్గా కలిపేసుకోండి. ఇక్కడ మీరు మిడిల్లో ఆ క్రాస్ లైన్కి మిడిల్లో ఒక మార్క్ చేసుకుని ఇక్కడి నుంచి ఇలా పైకి కొంచెం అంటే కొంచెం పైకి తేలుతూ రావాలి మార్కింగ్ ఇలా. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గర నుంచి లోపలికి సేమ్ లోపలికి కూడా అంతే, కొంచెం ఒక పావించ్ అనమాట, ఎక్కువ తీయకూడదు, లైట్గా కొంచెం కవర్ షేప్ వచ్చేలాగా ఉండాలి. ఇది ఎలా ఉంటుందంటే లైట్గా ఒక ఎస్ ఆకారంలో ఉంటుందన్నమాట ఇలా. ఇప్పుడు ఎగ్జాక్ట్గా హ్యాండ్ లూజ్ మార్కింగ్లో పెట్టుకున్నాం. మనం స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా 1.5 లేదా 2 ఇంచులు పెట్టుకోవచ్చండి. ఇక్కడ క్లాత్ తక్కువగా ఉంది కాబట్టి నేను 1.5 పెట్టాను. ఇంకొంచెం క్లాత్ ఉంటే 2 ఇంచులు లూజ్ పెట్టుకుంటే బాగా సరిపోతుంది అనమాట. ఇప్పుడైతే మార్క్ చేసుకున్న విధంగా మనం హ్యాండ్ని కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసుకునే ముందు మనము ఇందాక బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ని ఎలా అయితే కొలిచామో సేమ్ అలానే ఈ హ్యాండ్ రౌండ్ కూడా చంక రౌండ్కి మ్యాచ్ అవుతుందా లేదా అనేది కూడా ఒకసారి మనం కొలుచుకోవాలి. చూడండి, ఇది కూడా 8.5 ఇంచులు వచ్చేసింది. ఓకే, అలా చెక్ చేసుకుని ఒకవేళ సరిపోలేదనుకోండి ఆ చంక లూజు ఇంకాస్త ఎక్స్ట్రా పెట్టుకున్నట్లయితే మనకి చక్కగా సరిపోతుంది అనమాట. ఎక్స్ట్రా పెట్టుకోవడానికి క్లాత్ లేకపోతే జాయింట్ పడుతుందని అర్థము. తర్వాత హ్యాండ్ యొక్క ఫోల్డింగ్ దగ్గర ఒక కట్ పెట్టేసుకోండి, అది హ్యాండ్ యొక్క మిడిల్ పాయింట్ అనమాట. హ్యాండ్ని ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. హ్యాండ్కి లోతు తీయాలండి ఒకవైపున, అది మీకు బ్లౌజ్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఆ లోతు ఎలా తీయాలన్నది చూపిస్తాను. ఇక్కడ బ్యాక్ పార్ట్, ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం క్లాత్ యొక్క ఓపెన్స్ని మన వైపుకే ఉండేలాగా పెట్టుకోవాలి. ఓకే ఓకే ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ కోసము ముందు కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ నుంచి ఒక 2 ఇంచుల క్లాత్ని ఫోల్డ్ పెట్టేసేయాలండి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ వస్తుంది కదా, కాబట్టి ముందుగా మనం బ్యాక్ పార్ట్లో ఒక 2 ఇంచులు అయితే తగ్గించేసుకోవాలి. 2 ఇంచులు ఫోల్డ్ పెట్టకుండా కూడా కట్ చేయొచ్చు, అదేంటంటే మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అయితే చక్కగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే దాని చుట్టూ కూడా మార్క్ చేసుకోవాలి. స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా పెట్టండి, క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్గా పెట్టాలన్నమాట. కింద ఉన్న క్లాత్ పైన ఈ బ్యాక్ పార్ట్ని క్రాస్గా పెడితే మీకు క్రాస్ కటింగ్ వస్తుంది, స్ట్రైట్గా పెడితే స్ట్రైట్ కటింగ్ వస్తుంది అన్నట్టు. ఓకే, మనం ఈ విధంగా ఈ బ్యాక్ పార్ట్ చుట్టూ మార్క్ చేసుకున్నాం కదా, చూడండి చంక రౌండ్ కానివ్వండి, నెక్ దగ్గర కానివ్వండి, అంతా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ కదా, మనము ఫ్రంట్ పార్ట్ కోసము దీనికన్నా ఒక 1/2 ఇంచు కాస్త లోపలికి డ్రా చేసుకోవాలి. ఓకే, లైట్గా ఇక్కడ నుంచి మనకి ఎక్కడైతే చంక రౌండ్ తిరుగుతుందో ఆ ప్లేస్లో మాత్రమే లైట్గా మనం ఈ రౌండ్ అనేది తీయాలి. ఓకే, ఇలా. ఇక్కడ స్టిచ్చింగ్ కోసం మనం ఇందాక బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు 2 ఇంచులు ఎక్స్ట్రాగా పెట్టుకున్నాను చూడండి, ఆ 2 ఇంచులు లేదా బ్యాక్ పార్ట్ని మీరు డైరెక్ట్గా ఇలా పెట్టేసుకుని ఎక్కడి వరకు మీరు ఎక్స్ట్రాగా పెట్టుకున్నారో అక్కడికి మార్క్ పెట్టేసుకున్నారనుకోండి, మీరు ఈ చంక లోతు తీసేటప్పుడు ఆ మార్కింగ్ని దాటి బయటికి వెళ్ళకూడదు అనమాట. ఆ మార్కింగ్ తోటి ఎండ్ అవ్వాలి. అప్పుడే మీకు బ్లౌజ్ సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు కుట్టేటప్పుడు చెప్తున్నాను నేను, మీకు హెచ్చు తగ్గులు అనేటివి రాకుండా నీట్గా సైడ్ జాయింట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనము ఈ చంక లోతు కూడా మార్క్ చేసుకున్నాం కదండి ఫ్రంట్ పార్ట్ కోసము. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎలా మార్క్ చేసుకోవాలో చూస్తున్నాం. ఫ్రంట్ నెక్ వచ్చేసి మీరు డైరెక్ట్గా టేప్ తోటైనా పెట్టుకోవచ్చు అండి, ఎందుకంటే బిగినర్స్కి కొంచెం కష్టంగా ఉంటుంది అది బ్లౌజ్ నుంచి పట్టాలంటే. టేప్ తోటి అనుకోండి, మీరు మీడియం సైజ్ వాళ్ళకైతే 6.5 లేదా కొంచెం పెద్ద సైజ్ బ్లౌజులకైనా 7-7.5 వరకు ఫ్రంట్ నెక్ డీప్ పెట్టవచ్చు. అదే చిన్న సైజ్ బ్లౌజులు అనుకోండి 5 లేదా 5.5 ఇంచులు సరిపోతుంది. ఇలా మనం మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆది బ్లౌజ్ తోటి ఎలా పెట్టుకోవాలి అనేది కూడా నేను చూపిస్తానండి. ఓకే, ఆది బ్లౌజ్ తీసుకుని మనము హుక్స్లు పట్టి ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్, అది తీసుకోండి. ఓకే, ఈ ఫ్రంట్ పార్ట్ తీసుకుని షోల్డర్ని కరెక్ట్గా మనం మార్క్ చేసుకున్న షోల్డర్కి ఒక 1/2 ఇంచు కిందికి మార్క్ చేయండి, ఎందుకంటే కుట్టు కోసం వదలాలి కదా దానికోసం. అక్కడ మీ చేతిని టైట్గా పట్టుకుని ఈ ఫ్రంట్ నెక్ అంటే హుక్స్ల పట్టి ఉంటుంది చూసారా, హుక్స్ల పట్టిని ఈ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్కి కాస్త దగ్గరగా ఇలా పెట్టండి. ఓ అని టైట్గా లాగకూడదండి, జస్ట్ అలా ప్లేస్ చేసుకోవాలంతే. ఇప్పుడు ఆ డీప్ ఎక్కడికైతే ఉంటుందో
డీప్ దగ్గరికి మనము డీప్ కన్నా కొంచెం పైకి మార్క్ చేసుకోవాలి. ఓకే, మీరు కావాలంటే ఇలా ఒకేసారి షేప్ కూడా మార్క్ చేసుకోవచ్చు. కానీ కొలత బ్లౌజ్కి కరెక్ట్గా షేప్ లేకపోతే మీకు ఇక్కడ ఈ షేప్ కూడా అవుట్ అయిపోతుంది అనమాట. కాబట్టి షేప్ చక్కగా మార్క్ చేసుకోండి. ఫ్రంట్ నెక్ వచ్చింది, చంకలోతు కూడా వచ్చేసింది కదా. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ పొడవు చూసుకోవాలి. అలాగే హుక్స్లు పట్టి కాజాల పట్టి పొడవు కోసము పైన ఒక పావించి వదిలిపెట్టి హుక్స్ల పట్టికి ఇక్కడ 4 హుక్స్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోండి. ఏ సైజ్ బ్లౌజ్కైనా మీ బ్లౌజ్ యొక్క 4 హుక్స్ దగ్గరికి మార్క్ పెట్టేసుకోండి, సరిపోతుంది. అలాగే రెండో చివరన వచ్చేసరికి ఒక ఫింగర్ విడ్త్ తోటి ఒక మార్క్ పెట్టేసుకోండి. టేప్ తోటి అయితే ఒక 30 ఇంచ్ ఉండేలాగా మార్క్ పెట్టేసుకోండి. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ పొడవు చూసుకుందాం. ఈ ఫ్రంట్ పార్ట్ పొడవు చూసేటప్పుడు షోల్డర్ని ఇలా సగానికి ఫోల్డ్ పెట్టి పట్టుకుని ఈ ఫ్రంట్ పార్ట్లో మనకి మెయిన్ డాట్ ఉంటుంది కదా కుట్టేసి, ఈ డాట్ దగ్గరికి ఇలా కాస్త టైట్గా పట్టుకోండి. పైన షోల్డర్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ కిందికి పెట్టుకోండి. నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఆ షోల్డర్కి మిడిల్ పాయింట్లో స్ట్రైట్గా చూసుకోవాలి. అటు ఇటు క్రాస్గా పెట్టకుండా షోల్డర్కి ఎదురుగా ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ పొడవు ఇలా ఈ జాయింట్ ఉంటుంది చూసారా, షేప్ బెల్ట్కి ఫ్రంట్ పార్ట్కి జాయింట్ కన్నా ఒక 1/2 ఇంచ్ కిందికి మనం మార్క్ చేసుకోవాలి. కుట్టు కోసము ఎక్స్ట్రా వదులుకోవాలి కదా, దానికోసం ఒక 1/2 ఇంచ్ కిందికి మార్క్ చేసుకోవాలన్నమాట. ఈ మార్కింగ్ దగ్గర ఇలా ఒక స్ట్రైట్ లైన్ ఒకటి డ్రా చేసుకోవాలి. ఈ లైన్ పైన మనము మెయిన్ డాట్ అవి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనము చెస్ట్ వెడల్పు మార్క్ చేసుకోవాలండి. చెస్ట్ వెడల్పు వచ్చేసి మనం కొలత బ్లౌజ్ నుంచి కూడా చూసుకోవచ్చు. బిగినర్స్కి కొంచెం కొలత బ్లౌజ్ నుంచి చూడాలంటే కాస్త కన్ఫ్యూజ్గా ఉంటుంది. కొంచెం అంటూ మీకంటే అలవాటు అయితే ఈజీగానే వస్తుందండి. ఇప్పుడు కొలత బ్లౌజ్ నుంచి ఎలా చూడాలి అనేది కూడా నేను చూపిస్తాను, చూడండి. మామూలుగా అయితే 40 సైజ్ బ్లౌజులకు అనుకోండి 4 పెట్టుకోవచ్చు. చిన్న సైజ్ బ్లౌజులు అయితే 3.5. ఇప్పుడు ఇది 38 ఇంచుల బ్లౌజ్ కాబట్టి 3.30 ఇంచులు అలా పెట్టుకుంటే మెయిన్ డాట్ విడ్త్ అనేది సరిపోతుంది అనమాట. చూడండి, హుక్స్లో పట్టి దగ్గర నుంచి ఇక్కడ మనకి మెయిన్ డాట్ కుట్టేసి ఉంటుంది కదా పాయింట్, ఇది మనకి చెస్ట్ వెడల్పు అనమాట. ఫ్రంట్ పాయింట్లో అపెక్స్ పాయింట్ అంటాం చూడండి, అది విడ్త్. ఇలా హుక్స్లో పట్టి దగ్గర నుంచి ఇక్కడికి చూడండి, ఈ పాయింట్ కరెక్ట్గా ఆ పాయింట్ దగ్గరికి. మళ్ళీ మీరు ఇక్కడ క్లాత్ లాగారనుకోండి సాగిపోతుంది అనమాట, క్రాస్ కటింగ్ కాబట్టి సాగిపోతుంది. ఇది వచ్చేసి దగ్గరగా ఒక 4 ఇంచుల వరకు ఉందండి. కొంచెం చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ చెస్ట్ విడ్త్ కూడా ఎక్కువగానే ఉంటుంది అనమాట. కాబట్టి 4 ఇంచులు వచ్చింది కదా, నేను 4 ఇంచుల దగ్గరికి మార్క్ పెడుతున్నాను. ఇలా పై వైపు కూడా ఒక మార్క్ పెట్టుకోండి స్ట్రైట్గా రావడం కోసం. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర ఇలా స్ట్రైట్గా ఒక లైన్ వేయండి. ఇంత డీటెయిల్గా అయితే మీకు ఎవరు చెప్పరు ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు డాట్ యొక్క వెడల్పు వచ్చేసరికి 3 ఇంచులండి. 3 ఇంచులని మనం ఏం చేస్తాం, ఆ లైన్ ఏదైతే ఉందో లైన్కి అటు ఇటు కూడా 1.5 ఇంచులు పెట్టుకుంటే మనకి 3 ఇంచుల డాట్ కవర్ అవుతుంది అనమాట. అదే చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 1.5 పెట్టుకోవాలి. తర్వాత డాట్ యొక్క పొడవు వచ్చేసరికి మీడియం సైజ్ వాళ్ళకైతే 3 ఇంచులు పెట్టండి. చిన్న సైజ్ బ్లౌజులకి అయితే 2.5 లేదా 2.30 ఇంచులు. ఇవి బండ గుర్తులుగా పెట్టుకోండి. ఎందుకంటే ఈ డాట్లలో మరీ పెద్ద తేడాలు అయితే ఏమి ఉండవు అనమాట. ఒక 1/2 ఇంచు అటు ఇటుగా ఉంటుంది. దీనికోసం మనం జుట్లు పీక్కోవాల్సిన పని ఏమీ లేదు. ఇప్పుడు ఇందాక మనం 4 హుక్స్ దగ్గరకు ఒక మార్క్ చేసాను చూడండి. ఆ మార్కింగ్స్ని ఈ సైడ్ ఒక ఫింగర్ విడ్త్తో పెట్టిన మార్కింగ్స్ని ఇక్కడ నేను చూపించిన విధంగా మెయిన్ డాట్ యొక్క విడ్త్కి క్రాస్గా కలపండి. ఓకే, అర్థమైంది కదా మీకు. ఇప్పుడు మనకి ఫ్రంట్లో హుక్స్లు పట్టీల దగ్గర ఒక డాట్ వస్తుంది కదా, దానికోసము ఈ 4 హుక్స్ పాయింట్ దగ్గరికి టేప్ని ఇలా ఫోల్డ్ పెట్టండి. పైన ఫ్రంట్ నెక్ దగ్గర నుంచి ఫోల్డింగ్ కన్నా ఒక 1/2 ఇంచ్ కిందికి మీరు మార్క్ చేసుకున్నట్లయితే మీకు ఈ డాట్ కూడా పడిపోతుంది. ఓకే, ఈ డాట్ పొడవు కూడా మనం మెయిన్ డాట్ పొడవు ఎంత పెడతామో అంతే పెట్టుకోవాలి. 3 ఇంచులు పెడుతున్నానండి నేను. మెయిన్ డాట్ కూడా 3 ఇంచులే పెట్టాను. ఈ చంక రౌండ్ దగ్గర డాట్ వస్తుంది కదా, ఆ డాట్ కోసం ఏమి ఇక్కడ మార్కింగ్ అవి ఏమి అవసరం లేదు. ఎందుకంటే మనం కుట్టుకునేటప్పుడు చాలా ఈజీగా కుట్టచ్చు ఆ డాట్ని. తర్వాత ఫ్రంట్ పార్ట్లో కూడా చెక్ చేసుకుంటే మీకు కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుందండి. నడుము లూజ్ వచ్చేసరికి 33 ఇంచులు అని చెప్పుకున్నాం కదా. ఈ 33 ఇంచులలో 4వ భాగం అంటే మనం ఇందాక ఎంత పెట్టుకున్నాము, 8.5 ఇంచులు ఎగ్జాక్ట్ నడుము లూజు. 33 ఇంచులలో 4వ భాగం
8.5 ఇంచులు మనకి ఫ్రంట్ పార్ట్లో కూడా రావాలి. స్టార్టింగ్ నుంచి మెయిన్ డాట్ పాయింట్ దగ్గరికి చూడండి, ఇక్కడికి 3 ఇంచులు వచ్చింది. ఇప్పుడు డాట్ విడ్త్ని వదిలేసేయాలి మనం. చూడండి 3 ఇంచులు వచ్చింది కదా ఇక్కడికి. ఈ 3 ఇంచుల మార్కింగ్ని మళ్ళీ డాట్ విడ్త్ని వదిలేసి ఈ రెండవ మార్కింగ్ దగ్గర నుంచి 3 ఇంచులను పెట్టుకుని చెక్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మీకు కరెక్ట్గా వస్తుంది అనమాట నడుము లూజు. 8.5 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నప్పుడు 1.5 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకున్నాం అనుకోండి ఖర్చుల కోసం, ఇక్కడ 1.5 పెట్టుకోండి. తర్వాత 2 ఇంచులు పెడితే 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోండి. పైన చంక లూజ్ దగ్గర మాత్రం ఏమీ పెంచకూడదు, ఎగ్జాక్ట్ ఉండాలి. ఈ చివరన మాత్రమే మనం లూజ్ అనేది కరెక్ట్గా బ్యాక్ పార్ట్కి ఎంత లూజ్ పెడతామో చివరన కూడా ఈ ఫ్రంట్లో కూడా అంతే పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఇది వచ్చేసి మనకి మార్కింగ్ వేలర్ అండి. ఇది దీంతో మనం రఫ్ చేసినట్లయితే మార్కింగ్ల మీద కరెక్ట్గా మనకి ఇలా మార్కింగ్ పడుతుంది అనమాట. ఈ వేలర్తోటి ఇలా మనం చూడండి ఇలా ప్రెస్ చేసినట్లుగా అంటే పడుతుంది. ఇదేంటంటే మీరు ఇలా రఫ్ చేసేటప్పుడు కింద క్లాత్ కింద ఏదన్నా కాస్త ఒత్తుగా బెడ్షీట్ కానీ అలాంటిది వేసి రఫ్ చేసినట్లయితే మీకు చక్కగా పడుతుందండి. డైరెక్ట్గా టేబుల్ మీద అలా మీరు రఫ్ చేస్తే అంత నీట్గా మార్కింగ్ అనేది కనిపించదు. కాబట్టి మీరు కట్ చేసుకునే టేబుల్ పైన ఏదైనా బెడ్షీట్ లాంటిది పెట్టి చక్కగా ఐరన్ చేసేసుకున్నారనుకోండి, మీకు మంచిగా కట్ చేసుకోవచ్చు. చూసారా, మీకు ఇలా కనిపిస్తుంది. మార్కింగ్ వేలర్ తోటి చేసుకుంటే అది కనిపిస్తుంది అనమాట, రేజింగ్ లాగా కనిపిస్తుంది అది. ఇప్పుడైతే మనం మార్క్ చేసుకున్న విధంగా ఈ ఫ్రంట్ పార్ట్ని కూడా కట్ చేసుకోవాలండి. ఈ ప్లేస్లో మనం షేప్ బెల్ట్లు అవి కట్ చేసుకోవచ్చు. నేను అవి కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. అలాగే ఫ్రెండ్స్, మీరు చాలామంది అబ్బా ఈ వీడియో అరగంట సేపు ఉందా, ఇంత ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడాలా అని బోర్ కొడుతుందని స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంత కష్టపడి నేను మీకు వివరంగా అర్థం అవ్వాలి కదా అన్నట్టు నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు కటింగ్ కూడా క్లియర్గా చూపిస్తూ చేస్తున్నాను. కాబట్టి స్కిప్ చేయకుండా చూస్తే నేను చేసిన దానికి ఒక అర్థం అనేది ఉంటుంది. అదే మీకు ఇలాంటి ఇంత పర్ఫెక్ట్గా వీడియో లేదా ఒక లైవ్లో మీరు వెళ్ళి నేర్చుకోవాలన్నా కూడా బోలెడంత ఫీజులు పే చేసి వెళ్ళినా కూడా ఇంత క్లియర్గా ఎవ్వరు చూపించరు, చెప్పరండి. కాబట్టి వీడియో మీకు ఎంతో యూజ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. కనీసం పేపర్ కటింగ్ అయినా చేస్తే మీకు ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది. చక్కగా అర్థమైంది కదా అన్న ఒక ఫీలింగ్ అయితే మీకు వస్తుంది అనమాట. అలాగే నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేసేసేయండి. ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు షేప్ బెల్ట్ అనమాట. షేప్ బెల్ట్ కోసము ఫస్ట్ ఇది 2 లేయర్స్ మీద ఉంటుంది క్లాత్. ఎందుకంటే మనం ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసి ఉంచుకున్నాం కదా, ఇంకా అదే ఫోల్డింగ్ మీద ఉంటుంది. ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ వేసుకోండి, తర్వాత ఎడ్జుల వైపున కూడా ఒక స్ట్రైట్ లైన్ వేసేసుకోండి. ఇప్పుడు మనము ఫస్ట్ షేప్ బెల్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలంటే మనకి ఇందాక ఎగ్జాక్ట్ నడుము లూజు 33 ఇంచులలో 4వ భాగం 8.5 అని చెప్పుకున్నాం కదా. ఆ 8.5 ఇంచుల నడుము లూజ్కి ఇంకొక 2-2.5 ఇంచులు ఎక్స్ట్రాగా తీసుకోండి ఖర్చుల కోసము. తగ్గించి మాత్రం తీసుకోకండి. ఓకే, ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ లూజ్ వచ్చింది కదా. ఇప్పుడు షేప్ బెల్ట్ హైట్ కావాలి, షేప్ బెల్ట్ యొక్క పొడవు. షేప్ బెల్ట్ యొక్క పొడవు మీరు కొలత బ్లౌజ్ నుంచి కావాలంటే చూసుకోవచ్చు. డైరెక్ట్గా పెట్టుకోవాలంటే 3.5 ఇంచులు పెట్టండి. ఓకే, షేప్ బెల్ట్ పొడవు ఉక్సుల పట్టి లేదా కాజాల పట్టి వైపు వచ్చేసరికి 3 ఇంచులు ఉందండి. బట్ మన క్లాత్ మీద ఏంటి ఖర్చుల కోసం కూడా కలుపుకోవాలి కాబట్టి 3.5 ఇంచులు ఉండేలాగా మార్క్ పెట్టుకోండి ఒకవైపున. ఓకే, తర్వాత రెండో వైపున వచ్చేసరికి 3 ఇంచులు పెట్టుకోండి. అది కొలత బ్లౌజ్ నుంచి చూడాల్సిన పని ఏమీ లేదు, 3 ఇంచులు పెట్టుకోండి. తర్వాత ఈ 2 మార్కింగ్లకి మధ్యలో వచ్చేసరికి 2.5 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇలా ఒక కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోండి. మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుంటే మీకు షేప్ బెల్ట్ కూడా వస్తుంది. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇప్పటికే ఒక అరగంట సేపు వీడియో అయిపోయింది కాబట్టి స్టిచ్చింగ్ పెట్టట్లేదండి. స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో పెడతాను. మనం ఏదైతే 3.5 ఇంచుల షేప్ బెల్ట్ హైట్ పెట్టుకున్నామో పొడవు, అక్కడ ఒక చిన్న కట్ పెట్టుకోండి. ఎందుకంటే మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాము. ఎందుకంటే షేప్ బెల్ట్ పొడవు ఒకవైపున ఎక్కువ ఒకవైపున తక్కువ ఉంటుంది కదా. తక్కువగా ఉన్నది మళ్ళీ మీరు ఉక్సుల పట్టీల దగ్గర కుట్టారనుకోండి హెచ్చు తగ్గులు వస్తాయి అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా మనం ఏదైతే 3.5 ఇంచులు షేప్ బెల్ట్ హైట్ పెట్టుకున్నామో అక్కడ ఒక చిన్న కట్ అయితే పెట్టుకోవాలి. ఓకే ఓకే మనకి షేప్ బెల్ట్ కటింగ్ కూడా వచ్చేసిందండి. తర్వాత ఇంకా మనకు కావాల్సింది ఏంటి, ఈ బ్లౌజ్కి బ్యాక్ పార్ట్కి నడుము బెల్ట్ అనమాట. బ్యాక్ బెల్ట్ డైరెక్ట్గా మీరు బ్యాక్ పార్ట్ యొక్క నడుము లూజ్ ఎంత అయితే ఉంటుందో దాన్ని ఇలా పెట్టేసి దానికన్నా ఒక 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టండి. ఎందుకంటే ఇవి 2 ముక్కలుగా వస్తాయి మనకి.
ఫోల్డింగ్ మీద ఉంటుంది కదా క్లాత్ స్టార్టింగ్లో, కాబట్టి ఒకే కటింగ్లో 2 ముక్కలు వస్తాయి అనమాట. అలాగే బ్యాక్ బెల్ట్ యొక్క హైట్ వచ్చి 1.5 ఇంచులు ఉండేలాగా పెట్టండి. ఇలా స్ట్రైట్గా మార్క్ చేసేసుకుని కట్ చేసుకుంటే మీకు ఇది బ్యాక్ బెల్ట్ కూడా వచ్చేస్తుంది అనమాట. మీకు ఇంకా క్లియర్గా అర్థమయ్యేలాగా చక్కగా ఇంకొక వీడియోలో స్టిచ్చింగ్ కూడా చూపిస్తానండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు మనము ముందు బ్యాక్ పార్ట్ యొక్క నెక్ కట్ చేయలేదు కదా స్టార్టింగ్లో, ఇప్పుడు కట్ చేసుకున్నారనుకోండి, ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ యొక్క నెక్ కట్ చేసిన ఆ పీస్ ఏదైతే ఉంటుందో ఆ పీస్లో మనకి హుక్స్ పట్టి కాజా పట్టి 2 వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, ఈ రౌండ్ కట్ చేసిన దగ్గర ఇలా స్ట్రైట్గా చిన్న ముక్క కట్ చేసేయండి. ఇందులోనే మనకి హుక్స్ పట్టి కాజా పట్టి 2 తీసేసుకోవచ్చు. ఫస్ట్ హుక్స్ పట్టి యొక్క వెడల్పు వచ్చేసరికి ఒక 2 ఇంచులు ఉండేలాగా తీసుకోండి, 1.5 ఇంచ్ అయినా సరిపోతుంది. అలాగే కాజా పట్టి కోసం 2.5 లేదా 3 ఇంచులు ఉండేలాగా తీసుకోండి. ఇంకో విషయం ఏంటంటే హుక్స్ల పట్టి కాజా పట్టి పొడవు ఎలాగా అని అంటే కొలత బ్లౌజ్ పొడవును బట్టి అయినా తీసుకోవచ్చండి, లేదా మనం ఈ మామూలు బ్లౌజులే కదా అంటే బోట్ నెక్ బ్లౌజులు కాదు కాబట్టి ఒక 8 ఇంచులు లేదా 9 ఇంచులు అలా పొడవు ఉండేలాగా తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, లేదా కొలత బ్లౌజ్ నుంచి ఇలా కాజా పట్టి కానీ హుక్స్ పట్టి కానీ ఎంత ఉందో చూసుకుని దానిని బట్టి పొడవు తీసుకున్నా సరిపోతుంది. ఓకే, అర్థమైంది కదా. తర్వాత మెడ పీసులు అండి, నేను అది కూడా మీకు చూపిస్తున్నాను. ఇది స్ట్రైట్, లాగితే తెలుస్తుంది మనకి టైట్గా ఉంటుంది. ఇది కూడా స్ట్రైట్ అనమాట, నిలువు అడ్డము. మెడ పీసులు ఎలా తీసుకోవాలి, మనం క్రాస్ తీసుకోవాలంటే ఇలా లాగినప్పుడు సాగుతుంది అనమాట, మనకి ఒక ఎలాస్టిక్ సాగినట్లుగా సాగుతుంది. ఇది కూడా క్రాసే. ఈ క్రాస్లో మనకి ఎటువైపు ఏ డైరెక్షన్లో కట్ చేసుకుంటే ఎక్కువ క్రాస్ పీసులు వస్తాయో చూసుకుని దానిని బట్టి మనము ఈ క్రాస్గా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. మీకు కొంచెం అలవాటు అయిందనుకోండి, మార్కింగ్లు అవి అవసరం లేదు, డైరెక్ట్గా కటింగ్ చేసేసుకోవచ్చు. మీకు ఎన్ని పీసులు అవసరం అవుతాయో చూసుకుని దానిని బట్టి క్రాస్గా కట్ చేసుకోండి. అలాగే ఒక్కొక్క పీస్ యొక్క వెడల్పు వచ్చేసరికి 1 లేదా 1.5. మీరు కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు అయితే ఒక 1 ఇంచ్ కన్నా కాస్త ఎక్కువగానే తీసుకోండి, కుట్టేటప్పుడు మీకు కొంచెం కంఫర్ట్గా ఉంటుంది అనమాట. ఇంతే ఫ్రెండ్స్, మీకు ఇక్కడ వరకు బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూపించేస్తాను క్లియర్గా. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, తర్వాత షేప్ బెల్ట్లు. షేప్ బెల్ట్ మీరు చూసినట్లయితే అయ్యో ఇక్కడ సరిపోవట్లేదని కంగారు పడక్కర్లేదు, ఎందుకంటే మెయిన్ డాట్ మనం ఇలా కుట్టేస్తాం కదా, కుట్టినప్పుడు ఇక్కడ కప్పు ఫామ్ అవుతుంది, నడుము లూజ్ కూడా తగ్గుతుంది అనమాట. చూడండి, మనం కట్ చేసుకున్న షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత హ్యాండ్స్కి లోతు తీయలేదండి, మనం బ్లౌజ్ కట్ చేసుకున్నప్పుడు తీద్దాము, మీకు అప్పుడు క్లియర్గా చెప్తాను నేను. సారీ, బ్లౌజ్ స్టిచ్ చేసుకునేటప్పుడు చెప్తాను. హుక్స్ పట్టి కాజా పట్టి బ్యాక్ బెల్ట్లు. ఓకేనా, బ్యాక్ బెల్ట్, ఫ్రంట్ మెడ పీసులు అండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.